పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 24వ తారీఖు ఆదివారం తల్లి శ్రీ సభ సామాన్య 21వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పఠనము యెషయా గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు. రెండవ పఠనం హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని చక్కగా చదువుకుని ధ్యానించుదాం. యేసు వాడవాడలా పల్లెపల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కున పోవుచుండగా రక్షణ పొందువారు కొద్దిమంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారం మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము నీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటు వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవ రాజ్యమున విందునకు కూర్చుందరు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పెను. ధ్యానాంశం: కడపటి వారు మొదటి వారు. ఈ యొక్క ఆదివార సందేశాన్ని భక్తితో ధ్యానించుదాం. ఎవరు రక్షింపబడుదురు అనున్నది నేటి ఆదివారపు ప్రధాన ధ్యానాంశం. మన జీవిత కాలంలో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నవి. అందుబాటులోనున్న అవకాశములలో వేనిని ఎంచుకుంటున్నాము? మనము ఎంచుకునే అవకాశమును బట్టి మన గమ్యము లేదా మన లక్ష్యము నిర్ధారించబడును. మన ముందున్న అవకాశమును సరిగా ఎంచుకొనని ఎడల గమ్యమును చేరుటలో విఫలమవుతాం. మన భౌతిక జీవితాల్లో ఏ గమ్యమును ఏర్పరచుకొని ఆ గమ్యమును చేరాలని గట్టి ప్రయత్నాలు చేస్తామో ఆ ప్రయత్నాలు ఫలించినప్పుడు ఎంతో సంతోషిస్తాం. జీవితంలో లక్ష్యమును సాధించామనే సంతృప్తి కలుగుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో సహితం గమ్యమును చేరుటకు ఇరుకైన మార్గమనే అవకాశమును ఎంచుకోవాలి. మన గమ్యం పరలోక రాజ్యం లేదా శాశ్వత జీవితం అయినప్పుడు మన ముందున్న అవకాశం ఇరుకైన మార్గమే. మానవులందరూ రక్షింపబడాలి, ఆయనతో కలకాలం సంతోషంగా ఉండాలి అనున్నదియే దేవుని సంకల్పం. ఆయన ఈ లోకమునకు వచ్చినది పరలోక రాజ్య ద్వారములను తెరచుటకే. ఆయన అనుగ్రహించు రక్షణను అంగీకరించుటకు, తృణీకరించుటకు మనకు స్వేచ్ఛను ఇచ్చియున్నాడు. కనుక మన రక్షణ దేవుని పని మాత్రమే కాదు, అది మన కర్తవ్యం కూడా అని గ్రహించాలి. ఈ జీవితంలో మనకున్న సమయంలోనే త్వరితగతిన మన కర్తవ్యమును నెరవేర్చాలి. మన బాధ్యతల నిర్వహణలో విశ్వాసపాత్రంగా నిమగ్నమైనప్పుడు పరలోకపు ఆనందమును మన వశం చేసుకోగలం. యూదులు తమకు మాత్రమే రక్షణ అని భావించినట్లు క్రైస్తవులమైనంత మాత్రమున మనమును రక్షణ పొందలేము. శ్రీ సభలో సభ్యులమైతే సరిపోదు. రక్షణ పొందుటకు దేవుడిచ్చుచున్న ఆహ్వానమును సార్వజనీనమైనది. లోకమే అనర్హులుగా పరిగణింపబడిన వారు సహితం రక్షణ పొందవచ్చుననియు, అట్టి వారిని దేవుడి యాజకులుగా లేవీయులుగా ఎన్నుకొని
తన పేరు వినని వారి యొద్దకు, తన మహిమను చూడని వారి యొద్దకు పంపి వారి ద్వారా తన మహిమను ఉగ్గడించేదనని నేటి మొదటి పట్టణం ద్వారా విశదపరుచున్నాడు. ఉజ్వలమైన భవిష్యత్తును నిమిత్తం ఉన్నతమైన జీవిత స్థితికి దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. మనము శిక్షించబడినప్పుడు, కష్టములు పాలైనప్పుడు అది మనకు దుఃఖకరంగానే ఉండును. కానీ ఆ దండన వలన, కష్టముల వలన క్రమశిక్షణ అలవర్చుకొని నీతివంతమైన జీవితంను అలవర్చుకొనగలరని నేటి 2వ పట్టణం వెల్లడించుచున్నది. దైవ దండన ఇరుకైన మార్గమునకు సూచన అయి ఉన్నది. నేటి సమాజంలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటున్న కుటుంబాల్లో దండిస్తే పిల్లలు ఏ అగాత్యమునకు పాల్పడతారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పిల్లలకు ఏది కావాలంటే అది కొని ఇవ్వాలి, లేదంటే మనసు నొచ్చుకుంటారు అని భావించే నేటి పరిస్థితుల్లో మీ పిల్లలకు దైవ భయం, విశ్వాసం, నిత్య జీవం అనే అంశములను బోధించి దైవ మార్గంలో నడిచినట్లు శ్రద్ధ తీసుకొనుచున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నేటి సమాజ పరిస్థితుల్లో పిల్లలను దైవ మార్గంలో పెంచడం అంటే ఇరుకైన మార్గంలో వారిని పయనింపచేయటమే అవుతుంది. ఎన్నో అవకాశాలున్న నేటి రంగురంగుల పోటీ ప్రపంచంలో విశాలమైన మార్గంలో పయనించుటకే మొగ్గు చూపే పరిస్థితుల్లో విలువలతో క్రమశిక్షణాయుతమైన భక్తి జీవనమును అలవరింప చేయటం అంటే ఇరుకైన మార్గమును ఎంచుకొనుటయే. కష్టతరమైనను ఇరుకైన మార్గంను ఎంచుకొని జీవించుట ద్వారా మాత్రమే మనం ప్రభుని ఎరిగిన వారమై, ప్రభువు మనలను ఎరిగిన వారై దైవరాజ్య విందుకు అర్హతను సాధించుకొనగలం. కనుక మన జీవితమును ఇరుకైన మార్గంలో పయనింప చేసుకొనుచు ఇతరులకు ఆ ఇరుకైన మార్గమును పరిచయం చేయగలిగే శక్తినిమ్మని, మనతో పాటు మరెందరినో దైవరాజ్యంకు చేర్చగలిగే ఆత్మీయమైన శక్తినిమ్మని ప్రార్థించుదాం. రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా? ఇరుకైన మార్గమును ప్రవేశింపుడు. అయ్యా తలుపు తీయుడు. కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. మరి యొక్క గొప్ప వాక్యాలను ఈనాటి సువార్త పట్టణంలో ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి ఎంతమంది రక్షణ పొందుతారు అనే ప్రశ్నకు యేసు సూటిగా సమాధానం ఇవ్వలేదు. రక్షణ పొందాలనుకుంటే వారందరూ ఇరుకైన మార్గం గుండా ప్రవేశించమని ఆదేశిస్తూ ఉన్నారు. అదే శిలువ మార్గం, పేదలకు సువార్తను పంచే మార్గం, పరలోకంలో ధనాన్ని కూడబెట్టే మార్గం, త్యాగాలలో క్రీస్తుని అనుసరించే మార్గం. ఇరుకైన మార్గంలో ప్రవేశించే వారికి ఆత్మ నిగ్రహం కావాలి, సహనం కావాలి, క్రమబద్ధమైన జీవితం కావాలి. ఇరుకైన మార్గంలో ఒకరి తర్వాత ఒకరు మాత్రమే ప్రవేశిస్తారు. అందులో పయనించడానికి కొద్ది మంది మాత్రమే సహిస్తారు. విశాల మార్గం, విలాసవంతమైన జీవితం అంటే త్యాగాలు, కష్టాలు లేని జీవితం. నేడు అందరూ కోరుకునే జీవితం అది. అందుకే ఈ మార్గంలో ప్రయాణాన్ని నిరాకరించేవారు ఉండరు. ఈ విశాల మార్గంలో అనేక మంది ఒక్కసారి స్వేచ్ఛగా, సంతోషంగా ప్రవేశించవచ్చు. కానీ ఈ విశాల జీవన మార్గం మనల్ని సరాసరి అగ్నిగుండాన్ని చేరుస్తుంది. మరి మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం? నిత్య జీవితానికి చేర్చే మార్గంలోనా, లేదా వినాశనానికి దారితీసే విశాలమైన మార్గంలోనా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ఈనాడు ఇరుకు మార్గం, కష్టాలు, బాధలు అనగా ఎవరికి ఇష్టం లేవు. కష్టించటానికి, బాధలు అనుభవించటానికి ఎవరు సిద్ధంగా లేరు. మరి ప్రభువే కష్టాలను అనుభవించారు, సిలువ మార్గాన్ని ఎంచుకున్నారు, సిలువపై కొట్టబడ్డారు. మరి ఆ తరువాత వచ్చింది ఏమిటి అంటే
పునరుత్థానం. అది సంతోషకరమైనటువంటి దినం, మహా సంతోషం. అది ప్రభువుకు కాదు, అది మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి మహా సంతోష దినం. అదే ఈస్టర్ పండుగ. మరి ప్రతి గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వస్తుందని మనందరికీ కూడా తెలుసు. కష్టాల తరువాత మనకొక ఆనందకరమైన జీవితం ఉందని ఎంతమంది గమనిస్తున్నాము. రోజు గుడికి వెళ్తాం, వాక్యాన్ని చదువుతాం, ధ్యానించుదాం. కానీ ఆ ఇరుకు మార్గంలో ప్రభువు నడవమంటున్నారు. ఆ మార్గంలో నడవగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురని ప్రభువు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు నేను దేవాలయానికి వెళ్ళాను, వాక్యం చదివాను, అభ్యంగనాలు స్వీకరించాను, దాన ధర్మాలు చేశాను, ఇంకా నాకేంట్లే అని మనం ఒకవేళ రాంగ్ వే వెళ్తూ ఉంటే ఈ వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉంది. మొదటిగా ఏ విధంగా చేసావో ఆ యొక్క గొప్ప గొప్ప కార్యాలు చివరి వరకు చేస్తూనే ఉండాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం వాటిని కొనసాగిస్తూనే ఉండాలి. మరి ప్రభు మనతో అంటూ ఉన్నారు, నేను మీకోసం వచ్చానని, ఇరుకు మార్గమున ప్రవేశించండని. అనేకులు ఆ మార్గమున ప్రవేశింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. ఈ ప్రవేశించేవారు ఎవరు అనగా ఆదివారం క్రైస్తవులు. అంటే కొద్దిసేపు వాక్యాన్ని చదివి, కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించి, మరి కష్టాలు వచ్చినప్పుడు వదిలిపెట్టడం, మరి దేవుడి మీద నమ్మకం ఉండి లేక, విశ్వాసం ఉండి లేక, ఏదో గుడి పెడుతున్నారు కాబట్టి నేను వెళ్ళాలి అనేటువంటి కోవలోకి మనం వస్తూ ఉంటాం. అవిశ్వాసంతో విశ్వాసరహితంగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఆ యొక్క ఆయన అడుగుజాడల్లో నడవటానికి సహాయం చేయమని ప్రతిరోజు మనం ధ్యానించాలి. ఆ ఇరుకు మార్గంలో నడవటానికి నీవు ఒక్కడవే కాదు, నేను ఒక్కదాన్నే కాదు, మనతో ప్రభువు నడుస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు విడనాడని దేవుడు, విడిచిపెట్టని దేవుడు మనతో ఉన్నాడని గమనించాలి. ప్రియ స్నేహితులారా, మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి పరలోకాన్ని స్వంతం చేసుకోవాలంటే ఇరుకు మార్గమే పరలోక రాజ్యం అని మనం గమనించాలి. ఎందుకనగా ఆ ఇరుకు మార్గంలో పవిత్రులు మాత్రమే ఆ యొక్క ద్వారాన్ని ప్రవేశించగలరు. ఎందుకనగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ